ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. 10 నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా విలువైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి, ధైర్యపరిచి, బలపరిచి మీరు ఇచ్చిన రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ ప్రాయత్తపరచమని, ఈ శబ్దాంతరం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ప్రభా జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అవసరాలన్నీ మీ మహిమలో తీర్చమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరము కూడా విలువైన వర్తమానాన్ని వినబోతున్నాం. దేవుని రాకడ బహు సమీపంలో ఉంది. ఆయన రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడాలని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కడవరి దినాలలో అనేక మంది వ్యక్తులు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, లేదా చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి అమ్ముకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఈ యొక్క పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో సస్తడిగిన దినాలలో ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కారియోతు యోధ అనేటువంటి ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మేసుకుని తన జీవితంని తనకు తానే ఉరిపోసుని చనిపోయేటువంటి ఒక విషాదకరమైన ముగింపుని ఇస్కారియోతు యోధాలో ప్రభావితం చేస్తున్న విషయాలేంటి? మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచిస్తే ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుణ్ణి చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి అమ్మేసుకుని, దేవుని విడిచిపెట్టేసి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేక మంది యొక్క జీవిత యొక్క పోలిక ఆ రోజున ఇస్కారియోతు యోధాని ఏ విషయాలు ప్రభావితం చేసినాయో అదే విషయాలు ఈ కడవరి దినాల్లో అనేక మంది దేవుని కొరకు ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వారిని సహితము దేవుని నుంచి దూరం చేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడైన యోధా వచ్చాను. నేను ఎవరు ముద్దు పెట్టుకుందునో ఆయనే క్రీస్తు అని చెప్పి అక్కడున్నటువంటి ప్రభుత్వం వారికి, రోమా ప్రభుత్వం వారికి, లేదా అక్కడున్నటువంటి ప్రధాన యాజకుల గుర్తు అనేది ఇస్కారియోతు యోధ ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరు ఈ యొక్క ఇస్కారియోతు యోధ? సామాన్యమైన వ్యక్తి కాదు. 12 మంది శిష్యుల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అపోస్తున్నటువంటి ఈ యొక్క ఇస్కారియోతు యోధ. ఇస్కారియోతు యోధ అనేటువంటి పేరు ఇతని యొక్క ఊరు పేరు. కిరోయోతి అనేటువంటి ఊరు పేరు యోధా ప్రాంతంలో ఒక చిన్న పట్టణం. ఇది యోధాలోని హెబ్రోనుకి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఇస్కారియోతు యోధ యొక్క జన్మస్థలం. ఇస్ అంటే పురుషుడు, కిరోయోతు అనేది అతని యొక్క ఊరు పేరు. తన ఊరు పేరు కలిసేటట్లుగా ఇస్కారియోతు యోధ అనేటువంటి పేరు అక్కడ ప్రస్తావించబడింది. బైబిల్ గ్రంథంలో చాలామంది యోధ అనేటువంటి పేరు కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇతని పేరు ప్రస్తావించినప్పుడు ఇస్కారియోతు యోధ అనేటువంటి పేరు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నది బైబిల్. నిజంగా
మిగిలినటువంటి యోధాల గురించి అంతగా ప్రస్తావించబడలేదు. యేసు ప్రభు వారితో ఉన్నటువంటి 12 మంది శిష్యుల గురించి 12 మంది యొక్క పేర్లని మనం చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు యేసు ప్రభు వారిని 30 వెన్నాళ్ళకి అమ్మివేసిన ఒక ఇస్కారియోతు యోధాను గురించి మాత్రం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు ఇస్కారియోతు యోధాని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఏర్పరుచుకున్నాడు? ప్రపంచంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఈ 12 మందిని బట్టి దేవాలయంలో ఒక ఉన్నతమైనటువంటి సంఘాన్ని వీళ్ళ ద్వారా నిర్మించాలని, ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా ఈ 12 మంది శిష్యులు ఉండాలని ఎన్నో ఉన్నతమైన ఆశయాలతో, ఆకాంక్షలతో ఈ 12 మందిని కూడా అపోస్తులుగా దేవుడు ఏర్పరచుకున్నారు. ఈ 12 మందికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృప, ఆయనతో పాటు సేవలో పాలు పంచుకున్నారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా చూశారు, ఆయన వెంబడించారు. అంతేకాకుండా నిజంగా అందరికంటే ఇస్కరియోతు యోధాకి దేవుడిచ్చినటువంటి తలంతి ఎంత గొప్పదంటే, అతన్ని ఒక ట్రెజరర్గా, అనగా ఆ యొక్క యేసు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి ఆ పరిచర్యలో అవసరమైనటువంటి ప్రతి వస్తువు కొనడానికి కావలసినటువంటి కొంత సొమ్ముని ఇస్కరియోతు యోధా దగ్గర ఉంచేవారు. అంత గొప్ప నమ్మకస్తుడుగా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు జీవించారు. అలాంటి నమ్మకస్తుడైన ఇస్కరియోతు యోధా ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు? ఎందుకు ఇస్కరియోతు యోధా కేవలం 30 వెండి నాణాలు, 30 వెండి నాణాలు అంటే ఆ రోజుల్లో ఒక బానిసని, రోడ్డు మీద ఉండేటువంటి ఒక బానిసను కొనడానికి 30 వెండి నాణాలు ఇస్తే ఒక బానిసను కొనేవారు. లేదా ఆ రోజుల్లో ఒక జతో లేదా 2 జతలో బట్టలు కొనుక్కోవడానికి ఒక 30 వెండి నాణాలు సరిపోయేవి. అంత గొప్ప దేవుణ్ణి, భూమికి ఆకాశాల సృష్టికర్తన ఆ గొప్ప దేవుణ్ణి కేవలం 30 వెండి నాణాలకు అమ్మేసుకోవాలనేటువంటి ఆ యొక్క మనసు ఇస్కరియోతు యోధాలో ఎందుకు వచ్చింది? ఇతడు సాతానికి అవకాశం ఇచ్చాడు. సాతానికి తన హృదయంలో చోటిచ్చి తన జీవితాన్ని ఒక విషాదకర ముగింపులను తీసుకు వెళ్ళిపోయాడు. బైబిల్ చరిత్రలో మనం చూస్తే కీర్తన 41వ కీర్తన 9వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు యేసుక్రీస్తు ప్రభు వారి జననానికి ముందే ఆయన్ని అమ్మేసుకుంటారు, తన ఇంట భోంచేసిన వాడే మడమెత్తి తన్నుతారు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. ఆ మాట వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఆ రోజుల్లో భక్తుడైన దావీదు కూడా తనెంతగానో ప్రేమించిన, తనెంతగానో నమ్మినటువంటి వ్యక్తి అయినటువంటి అహితోపేలు అనేవాడు దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీదకి తిరుగుబాటు చేస్తే దావీదును వాదార్చవలసినటువంటి యొక్క అహితోపేలు దావీదు మీదకి తన కుమారుణ్ణి పంపించి ఒక బాధాకరమైన, విషాదకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క దావీదు ఉంటున్నప్పుడు, అరే నేను నమ్మిన వారు, నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు, నా ఇంట నాతో కలిసి భోంచేసిన వాళ్ళు, నా ప్రేమను పొందుకున్న వాళ్ళు ఈరోజు నన్ను తన్నడానికి వాళ్ళు మడమరెత్తినారు అనేటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రస్తావించింది. ఇదే మాట అపోస్తుల పేతురు గారు కూడా మొదటి అపోస్తుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ప్రవచన యొక్క నెరవేర్పు ప్రకారముగా యోధ యేసు ప్రభువారి 30 వెన్నాలకు అమ్మేసుకుని ఊరుకోసుని చనిపోయాడు అనే విషయాన్ని అపోస్తుల పేతురు గారు అపోస్తుల కార్యంలో ఈ మాటను ప్రస్తావిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా యేసు ప్రభువారిని అమ్ముకోవాలనేటువంటి దుర్బుద్ధి, అమ్ముకోవాలనే మనస్సు, అమ్ముకోవాలంటే తలంపు ఎందుకు ఈ యొక్క ఇస్కరియోతు యోధాకు వచ్చింది?
ఇస్కరియోతుని ఈ విధంగా ప్రభావితం చేయడానికి సాతాను తన మనసులో చోటిస్తే ఆ వ్యక్తి ఎలా మారిపోయాడో 3 విషయాల్ని ఈరోజు మనము ప్రస్తావించడానికి ప్రయత్నం చేద్దాం. నిజమే, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడైనటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యోధ క్రీస్తు కొరకు చనిపోవాలి, ఆయన సేవలో కొవ్వొత్తిలా కరిగిపోవాలి అని చెప్పి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చారు. దానికి తోడుగానే యేసు ప్రభువారు కూడా కెరీతు వాగును దాటి ఒకనొక తోటకు వెళ్ళి ఆ ప్రాంతంలో అనుదినము కూడా ప్రార్థన చేసేటువంటి ఆ స్థలానికి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి వీళ్ళతో పాటు కొంత సమయాన్ని అక్కడ వాళ్ళతో ముచ్చటిస్తూ ప్రార్థన చేసుకుంటుండేవారు. అంటే చాలా దగ్గర, చాలా సత్సంబంధాన్ని ఈ యొక్క ఇస్కరియోతు యోధ దేవునితో కలిగి ఉన్నాడు, యేసు ప్రభువారితో కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఇంత ఉన్నతమైన అన్యోన్యత అనేది ఇస్కరియోతు యోధాకి యేసు ప్రభువారికి మధ్య ఉన్న కారణాన్ని బట్టి సర్వసాధారణంగా మనము డబ్బు విషయంలో కొంతమందిని మాత్రమే మనము నమ్ముతాం, కొంతమందికి మాత్రం మనము ఆ యొక్క అవకాశం అనేది ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇస్కరియోతు యోధాకి యేసు ప్రభువారు ఆ యొక్క బాధ్యత అప్పగించారంటే ఎంత నమ్మకమో చూడండి. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి దోహదపడిన మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే ధనాపేక్ష. ఏంటండి? ధనాపేక్ష. ఈ ఇస్కరియోతు యోధాకి ధనము మీద ఎనలేనటువంటి వ్యామోహం పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని కూడా లెక్కలు వేసుకుంటూ దీనికి ఎంత అవుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి ధనాపేక్ష పరుడైపోయాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాస్తూ ఉంటాడు కదండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. చాలామంది ధనాన్ని అపేక్షించి తమ్ము పొడుచుకుని ఆత్మీయ జీవితంలో కానీ శారీరకంగా కానీ చనిపోయారు అనే మాట ఉంటారు. ఇస్కరియోతు యోధ దేవుణ్ణి అమ్ముకోవడానికి మొట్టమొదటి కారణం ధనాపేక్ష. వాక్యం వింటున్న ప్రియమైన సంఘస్థులారా, ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా ధనము సంపాదించడం తప్పని నేను చెప్పలేదు, కానీ ధనమే సర్వస్వం అనుకున్నట్లుగా మనం గనక భావిస్తే అది నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఈ రోజున చాలామందిని మనం చూసినట్లయితే ధన సంపాదనలో పడి అందరికంటే ఎక్కువ సంపాదించాలి, అందరికంటే ఎక్కువ ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి ధన సంపాదనలో పడి దేవుని పక్కన పెట్టేసి, ధన సంపాదనలో పడి కుటుంబ బాంధవ్యాలు పక్కన పెట్టేసి చివరికి ఒక రకమైన విషాదకరమైన ముగింపుని అనేక మంది కలిగి ఆ విషయాన్ని దేవుని మీద తోసి మానసికంగా కృంగిపోయి దేవునికి దూరం అయిపోతున్న వ్యక్తుల్ని చాలామంది చూస్తూ ఉంటున్నాం. ఇస్కరియోతు యోధ దేవుని నమ్ముకోవడానికి మొట్టమొదటి కారణము ధనాపేక్ష. దయచేసి ఈ ధనాపేక్ష వల్ల వచ్చే అనర్థాలు ఎంత ఘోరాతి ఘోరమనివో మనం ఈ ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటున్నాం. ధనాపేక్షని ఆశించి నష్టపోయినటువంటి వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. 2-3 గురించి ప్రస్తావించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిన ఆకాను యోధా వంశస్థుడు, స్తుతి చేసేటువంటి స్వభావం గలవాడు. అలాంటి యొక్క ఆకాను శాపగ్రస్తమైనది ఏది కూడా ముట్టుకోవద్దు, ఎరుకోలో ఏది కూడా దాచుకోవద్దు అని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ కూడా ఈ ఆకాన్ అనేవాడు బంగారపు కమ్మిని చూసి దాన్ని ఆశించి దాన్ని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నాడంటే రేపో మాపో దేవుడు తీసుకువెళ్ళి ఆ పరమ కానాలలో నన్ను నిలబెడతాడు, నన్ను దేవుడు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి అడుగు పెడితే ఇవేవి కూడా నాకు ఎన్నదగినవి కాదు అనే మనసు ఈ యొక్క ఆకానుకు రాలేదు. కానీ ఆ తాత్కాలికంగా కనిపించేటువంటి ఆ చిన్న బంగారపు కమ్మె మీద
తన మనసుని కేంద్రీకరించి అది తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఆ గుడారంలో దాచుకున్న కారణాన్ని బట్టి దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజలందరి మీద రగిలి అనేక మంది కుప్పకూలిపోయారు, చనిపోయారు. భక్తుడైనటువంటి యెహోషువకు అర్థం కాలేదు. ఎందుకు ప్రభు మేము ఓడిపోతున్నామని చెప్పి భయంకరంగా బట్టలు చింపుని ఏడుస్తూ ప్రార్థన చేస్తే మీలో ఒకడు శాపగ్రస్తమైనటువంటి బంగారాన్ని ఆశించి దాన్ని దాచుకున్నాడు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ సమయంలో కూడా ఈ యొక్క ఆకాన్ అనేవాడు పశ్చాత్తాపడకుండా దాచుకునే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత బయలుపడిన తర్వాత ఈ యొక్క ఆకాను తన కుటుంబంతో కూడా ఒక భయంకరమైన శిక్ష అనుభవించి ఒక విషాదకర ముగింపును కలిగి వాగ్దాన దేశం అడుగు పెట్టకుండానే ఆ ప్రాంతంలో చచ్చిపోయినట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఆకాను దేవుని యొక్క కృపకు దూరమైపోయాడు? ఎందుకు ఆకాను వాగ్దానపు దేశంలో అడుగు పెట్టకుండానే తన జీవితం అంతా కూడా ముగించబడింది? కారణం ఒకటే, ధనాపేక్ష. రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుస్తున్నటువంటి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. గెహాజీ పట్ల కూడా దేవుడు ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఏలియా ఆత్మ ఎలీషాకు వచ్చింది, రెండంతల ఆత్మ. ఎలీషా మీద ఉన్నటువంటి అభిషేకము ఈ గెహాజీ మీదకి రావాలి, ఒక ఉన్నతమైన ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ధనాపేక్ష కలిగినటువంటి ఈ యొక్క గెహాజీ ఆ నయమాను తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఏదైతే గనక డబ్బు వద్దని చెప్పి ఈ యొక్క ఎలీషా తను పంపించేశాడో ఆ డబ్బు మీద ఎనలేనటువంటి మమకారాన్ని పెంచుకుని ఆ ధనము కావాలని చెప్పి ఆ రథం వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి 2 మూటల వెండిని, వస్త్రాలని కావాలని తీసుకుని వచ్చి ఇంట్లో దాచుకుని ఏమెరగినట్లుగా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వాక్మిన ప్రియమిళ్ళారా, దేవుడు గెహాజీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నాకు దేవుడు కావాలి, దేవుడుంటే కనుక ఇవన్నీ నా వెనకాల వస్తాయి అనే ఆలోచన అనేది ఈ గెహాజీకి లేక, అభిషిక్తుడైనటువంటి ఎలీషా దగ్గర తర్ఫీదు పొందుతున్నప్పటికీ కూడా తన హృదయ స్పందన మార్పు లేక, తన హృదయం అనేది మార్పు లేక ఇలా జీవిస్తున్నటువంటి ఈ గెహాజీ చివరికి ఏం కొని తెచ్చుకున్నాడంటే కుష్టి వ్యాధిని కొని తెచ్చుకొని ఒక విషాదకరమైనటువంటి వ్యక్తిగా తన ముగింపుననేది ముగిసిపోయింది. ఎందుకు అని చూస్తే ధనాపేక్ష. ఇక మూడోదిగా మనందరికీ తెలిసినటువంటి అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా తనకున్నటువంటి పొలం అమ్మారు. వారు సంఘంలో సభ్యులే, దేవుని సేవ కొరకు ఇవ్వాలనే మనసు కలిగిన వారే. అయినప్పటికీ కూడా పొలం అమ్మిన తర్వాత వాళ్ళ మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంత ధనం పట్టుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలా, కొంత దాచుకుంటే ఏమవుతుందని చెప్పి ఒక ధనాపేక్ష వాళ్ళకు వచ్చి కొంత దాచుకుని కొంత అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు పేతురు యోహాను అడిగారు, ఇంతకే పొలం అమ్మాను? ఎస్, ఇంతకే అమ్మామయ్యా అని అంటుంటే ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తారని చెప్పి ఆ మాట అంటున్న తోడగానే వాళ్ళు అక్కడికక్కడే పడి చచ్చిపోయినట్లుగా బైబిల్ చెప్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు అందరూ కూడా దేవునికి దూరమైపోయి దేవుణ్ణి అమ్ముకోవడం, చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి అమ్ముకునేటువంటి భయంకరమైన దుస్థితిలోకి వీళ్ళు రావడానికి ఒకే కారణం, ధనాపేక్ష. ఈరోజున అనేక మంది రాత్రే ధనవంతులైపోవాలని, ప్రభు నమ్ముకుంటే మాకున్న అప్పులన్నీ తీరిపోవాలని, ప్రభు నమ్ముకుంటే మేము పట్టుకున్న ప్రతిదీ బంగారం అయిపోవాలని, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలతో ప్రభు దగ్గరకు వచ్చి ఒకవేళ అవి మన జీవితాల్లో జరగకపోతే హృదయంలో సాతానుకు చోటిచ్చి దేవునికి బహుదూరం అయిపోతున్నటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ రోజున ధనాపేక్ష ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూస్తుందో, ధనాన్ని అపేక్షించి ఎన్ని విలువైన బాంధవ్యాలని తెంచుకున్నాడో మనిషి. ధనాపేక్ష ముందు రక్త సంబంధాలను కూడా తాకట్టు పెట్టేటువంటి భయంకర దుస్థితి. ధనాపేక్షను బట్టి దేవుని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్య వార్తల్లో వింటూ ఉంటున్నాం, ఒక ఆమె తన భర్తని వివాహం చేసుకుని
ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం భర్తను చంపించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. మన హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ వ్యాపారవేత్తని డబ్బు ఆస్తి కోసము తన మనవడే స్వయంగా పొడిచి చంపేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసుకుంటే కట్నాల కోసం భార్యను చంపేసినటువంటి పరిస్థితి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ధనాపేక్ష అనేది మనిషిని ఎంత పిచ్చివాడు చేస్తుందో, ధనాపేక్ష అనేది మనిషిని ఎంత దేవునికి దూరం చేస్తుందో, ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకుంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనే విషయాన్ని యేసు ప్రభువారు సస్సరుడిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో మీరు ధనమును కూర్చుకోనకండి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోనండి, ఈ లోకంలో అన్నింటిని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ధనమును సిరిని ప్రేమించేవారు ధనమును దేవుణ్ణి ప్రేమించలేరు అనే విషయాలు అనేక వర్తమానాలు ప్రకటించినప్పటికీ కూడా ఇస్కరియోతు యోధ ఈ చెవితో విని ఈ చెవితో మర్చిపోయాడు. తన హృదయానికి వాటిని ఆస్వాదించుకోలేకపోయాడు. ఆ కారణాన్ని బట్టి ఇస్కరియోతు యోధ ధనాపేక్షపరుడై 30 వెండి నాణానికి యేసు ప్రభువుని అమ్మేస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, నీవు నేను కూడా యేసు ప్రభువారిని అమ్ముకునేవారుగా ఉంటున్నామా? యేసు ప్రభువారిని హత్తుకునేవారుగా ఉంటున్నామా? ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యని చెప్పి పరిపూర్ణంగా ప్రభువుని ప్రేమించే విశ్వాసులుగా ఉంటున్నామా? దేవుడు నాకు అది ఇస్తే నేను వస్తా, ఇది ఇస్తే నేను వస్తా, అది చేస్తే దేవుని నమ్ముకుంటా అని చెప్పి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రభుని కావాలని కోరుకుంటున్నారా? ఇస్కరియోతు యోధ ధనాపేక్షపరుడై దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ మాట ఇతడు కలిగి ఉన్నటువంటి రెండవ లక్షణం అసహనం. ఏంటంటే అసహనము అనేది ఇతడు ఎందుకు కలిగి ఉన్నాడంటే, అసలు యేసు ప్రభువారి దగ్గరికి ఇస్కరియోతు యోధ రావడానికి కారణం ఏంటంటే, ఇస్కరియోతు యోధ చరిత్ర చెప్పబడుతుంది. ఎవరైతే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతారో వారితో పాటు ఆ యొక్క అల్లరి చేయడానికి లేదా తిరుగుబాటు వ్యక్తులతో పాటు చేతులు కలిపిన వ్యక్తి ఈ యొక్క ఇస్కరియోతు యోధ. చరిత్ర చెప్పబడుతుంది. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి బరబ్బా పక్షాన నిలబడిన వ్యక్తి ఇస్కరియోతు యోధ. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సయ్య రాబోతున్నాడు, ఆ మెస్సయ్య యూదులందరినీ కూడా విడిపిస్తాడు అనేటువంటి ఆకాంక్షలు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అన్నట్లుగానే మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావడం జరిగింది. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని గూర్చి విన్నారు. ఈయనైతేనే రోమా ప్రభుత్వ చేతుల నుంచి మా పాలస్తీనా భూభాగాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఈయన రాజు చేయాలి, ఏదేమైనా కానీ ఈయన్ని రోమా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ఒక చక్రవర్తిగా ఇతను నిలబెట్టాలి. ఇతడు మహారాజు అయిన తర్వాత ఇతడు కలిగి ఉన్నటువంటి ఆ అధికారంలో నేను కూడా పాలు భావిస్తున్నా అనేటువంటి ఆకాంక్షతో, పదవి వ్యామోహంతో, పదవి దాహంతో యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు రోమా ప్రభుత్వాన్ని పోల్చడం కానీ, యేసు ప్రభువు రోమా ప్రభుత్వం పట్ల యుద్ధాన్ని ప్రకటించడం కానీ ఎక్కడా జరగట్లేదు. రోజులు అయిపోతూ ఉంటుంటే ఒక రకమైన అసహ్యం వచ్చింది. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను ఎందుకు ఈయన వెంబడిస్తూ ఉన్నాను? ఈయన రోమా ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తాడనే ఉద్దేశంతోనే కదా నేను ప్రభు సన్నిధికి వచ్చాను, ఈయన వెంబడిస్తున్నాను. నా మనసులో ఉన్నటువంటి కోపమంతా కూడా ఆ రోమా ప్రభుత్వం మీద తీర్చుకోవాలనే కదా నేను ఈయన వెంబడిస్తూ ఉన్నాను. ఈయనేమో రోజు రోజుకి ప్రేమ అహింస మార్గంలో ఈయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే నేను అనుకున్నట్లుగా ఈయన కాదు, నేను అనుకున్నట్లుగా ఈయన మెస్సయ్య కాదు, కేవలం ఇతడు బోధకుడు మాత్రమే, మంచి మార్గాలు బోధించే వ్యక్తి మాత్రమే అని చెప్పి దేవుడు కాదు అనేటువంటి ఒక ఆలోచనకి ఇస్కరియోతు యోధ వచ్చేసి అసహనాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, మన బ్రతుకుల్లో కూడా అనేక మంది ప్రభుని
విడిచిపెట్టడానికి రెండవ కారణము దాహము, పదవి దాహం. మందిరములో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. మందిరములో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించాలి. మందిరములో ప్రతి ఒక్కరూ కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన పదవి కట్టబెట్టాలి. అనేక మంది నేనంటే గౌరవం ఇవ్వాలి. నేను అనుకున్నట్లుగానే సమస్తము జరగాలి. నేను కోరుకున్నట్లుగానే సమస్తం నడిపించబడాలి. ఇలాంటి భయంకరమైనటువంటి పదవి దాహాలను బట్టి, పదవి వ్యామోహాలను బట్టి ప్రభు సన్నిధానికి వచ్చి వాళ్ళు అనుకున్నట్లుగా, వాళ్ళు ఆశించినట్లుగా ఒకవేళ జరగకపోతే అసహనాన్ని వ్యక్తపరిచి ఆ అసహనాన్ని సంఘం మీద రుద్ది, ఆ రోజున అపోస్తలుడైనటువంటి యొక్క ఇస్కరియోతు యోధ ఏం చేయాడో తెలుసండి. కొంతమంది ఈయన ఎలాగ రాజు అవ్వట్లేదని చెప్పి కొంతమందిని పురుకొల్పి, కొంతమందిని ప్రేరేపించి మీరందరూ కూడా రండి, ఆయన అడుగుదాం, బలవంతంగా ఆయన మన మీద రాజు చేసుకుందామని చెప్పి కొంతమంది గ్రూపుని తయారు చేసుకుని యేసు ప్రభు వారిని రాజుగా ఎన్నుకోవాలనే ఆలోచనతో చాలామంది వచ్చారు. అది ఎరిగి యేసు ప్రభు వారు ఏకాంతంగా మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఇస్కరియోతు యోధాకి ప్రజలందరి ముందు కూడా నేను ఏమైపోయానండి, తక్కువైపోయాను. ప్రజలందరూ నేను తీసుకొస్తే ఈయనేమో కాముగా వెళ్ళిపోయాడు. ఒక మాట కూడా చెప్పకుండా ఆయన రాజుగా నియమిస్తున్నారని ఆయన గుర్తెరిగి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే నేను చేసేటువంటి పనులన్నీ కూడా విఫలమైపోతున్నాయి. నేను చెప్పినట్లుగా ఆయన వింటలేదు, నేను చెప్పినట్లుగా ఆయన చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇస్కరియోతు యోధ అసహనానికి గురైపోయాడు. ఈ రోజున అనేక సంఘాలు కుప్పకూలిపోవడానికి, అనేక సంఘాలు ముక్కలైపోవడానికి ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధానికి వచ్చి నేను చెప్పినట్లుగానే నడవాలి పాస్టర్, నేను చెప్పినట్లుగానే చేయాలి పాస్టర్, నేను చెప్పినట్లుగానే జరగాలి ఇది అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ప్రభు దగ్గరికి వచ్చి అసహనాన్ని, అలా జరగకపోతే అసహనాన్ని వ్యక్తపరిచి ఆ అసహనాన్ని 10 మందికి చెప్పి ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి అసహనాన్ని వ్యక్తపరిచి సంఘాలని పాడు చేస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఈ కడవర దినాలు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇస్కరియోతు యోధ లాంటి ధన వ్యామోహం కలిగినటువంటి మనస్తత్వం కలివారని చెప్పి ప్రభు వాక్యం స్పష్టంగా మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. అసహనం అనేది ఎంత భయంకరమైనదో ఒక సర్వే వాళ్ళు ఆల్టరేషన్ డెఫెన్సీ హైపర్ యాక్ట్ డిసీజ్ అనేటువంటి ఒక సంస్థ వారు చేసిన సర్వేలో మనం చూస్తే పురుషులు అసహనానికి గురైతే వాళ్ళ ఆయుష్ కాలం అంటే ఇంచుమించుగా 4.5 అంటే 4.5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతుందంటే. ఎప్పుడు అసహనం కోపం అసహనంతో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ ఆయుష్ కాలం అంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలం కంటే 4.5 అంటే 4.5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతుందండి. అలాగే స్త్రీలు ఎక్కువ కాలం అసహనంతో బ్రతుకుతూ ఉంటే 6.5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతుందంటే. దయచేసి వాక్యాన్ని ప్రేమిలారా, నిజమే, మనం అనుకున్నట్లుగా జరగలేదని, మనం కోరుకున్నట్లుగా జరగలేదని ఈ రోజున అనేక మంది ఒక రకమైనటువంటి మనోదుఖం పెట్టుకుని, మనోవేదన పెట్టుకుని వాళ్ళ జీవితాలు ఆయుష్కాలం ముగించుకున్నటువంటి వ్యక్తుల్ని ప్రపంచంలో కోపలుగా చూస్తున్నాం. అయితే నీకు నాకు ఉండవలసింది ఎలా తెలుస్తుంది? పేషెన్స్. ఇంపేషెన్స్ అంటారండి దీన్ని. అసహనం అంటే కనుక ఓపిక లేకపోవడం. ఓపిక లేక జీవితంలో అనేక అనర్థాలు కొని తెచ్చుకున్న వ్యక్తులు, భక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మీకు అందరికీ తెలిసినట్టు అబ్రహాము, సారా. అబ్రహాము యొక్క సారాను గురించి మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన పూర్తినిస్తానని చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. వాళ్ళ జీవితాలలో, వాళ్ళ బ్రతుకుల్లో అనుకున్నది జరగట్లేదని, వాళ్ళ బ్రతుకుల్లో ఆశించినది జరగట్లేదని వాళ్ళు కొంచెం అసహనానికి గురై ఈ యొక్క సారా తన దగ్గర ఉన్నటువంటి ఒక పనికత్తిని హాగర్ని ఇచ్చి వివాహం చేసింది. అలా జన్మించినటువంటి సంతానమే ఇస్మాయేలు సంతానం. ఈ రకముగా ఇప్పటికీ కూడా
అనేకమైన అనర్థాలు దారితీయడానికి ఈ అబ్రహాము అలాగే సారా కలిగినటువంటి అసహనం కావచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రెండవ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలు కూడా మరికొద్ది కాలములో పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్తా అన్నామనుకున్న సందర్భంలో వాళ్ళ జీవితాలలో ఒక రకమైన అసహనానికి గురై మోషే అనుభవం ఏమైపోయాడో, వెళ్ళి 40 రోజులు అయిపోయింది ఇంకా రాలేదని చెప్పి అసహనానికి గురై వీళ్ళందరూ కూడా అహరోను దగ్గరికి వెళ్ళి గుమ్ముకూడి మమ్మల్ని నడిపించడానికి ఒక బంగారపు దూడ కావాలని చెప్పి వారు ఒక ప్రతిమను తయారు చేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇలా చేయడానికి కారణము అసహనం. ఆ రోజున అనేక మంది వాగ్దాన దేశం అడుగు పెట్టకుండానే కుప్పకూలిపోయారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు 7 రోజుల్లో సేవకుడైన సమూయేలు వస్తానని చెప్పారు. అప్పటికి 6 రోజులు అయిపోయింది. సహనం కోల్పోయాడు. సహనం కోల్పోయినటువంటి ఈ యొక్క సౌలు దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి, బలులు అర్పించడానికి, ధూపం వేయడానికి వెళ్తే ఈలోగా సేవకుడైన సమూయేలు వచ్చాడు. తర్వాత తన రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం గనక ఓపిక లేకపోతే, సహనం అనేది లేకపోతే, అసహనంగా మనం బ్రతికితే విలువైన అవకాశాలు మనం కోల్పోతాం. ఒక కుటుంబంలో సహనం కావాలి, ఒక ఉద్యోగంలో సహనం కావాలి, ఒక సేవా జీవితంలో సహనం, ఓర్పు కావాలి. అలా సహనం లేకపోతే, ఓర్పు లేకపోతే అనేకమైనటువంటి నష్టాలని చవి చూడవలసిన పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యోధా యేసు ప్రభువుని ఎలా చూశాడనంటే ఒక బోధకుడిగా మాత్రం చూశాడు. ఆల్రెడీ మనం విన్నాం కదండి, ఎలా చూశాడు? బోధకుడు అంటే బోధలు బోధించిన నాలంటే ఒక పాస్టర్ అనుకున్నాడు తప్ప భూమికి ఆకాశం సృష్టికర్త, సర్వమానవాళిని పాపం నుంచి విడిపించడానికి, ఆయన కలువర త్యాగం చేయడానికి వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూడాలనే ఆలోచన ఇస్కరియోతు యోధాకి లేదు. అందుకనే యేసు ప్రభువుని ఎప్పుడు కూడా ఏమని సంబోధించేవాడంటే బోధకుడా, జస్ట్ టీచర్, మంచి మార్గాలు బోధించే ఒక టీచర్ అంతే తప్ప ఈయన దైవ కుమారుడు అనే విషయాన్ని అందరూ గుర్తించారు కానీ ఇతరు గుర్తించలేదు. ఇక మూడవదిగా మనం చూస్తే ఈ ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని నమ్ముకోవడానికి మూడవ కారణము ఆవేశం. ఏంటండి? ఆవేశం. బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 12వ అధ్యాయము 6వ వచనంలో బెతనియా గ్రామంలో కుష్టి వ్యాధిగ్రస్తుడైన సీమోని ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అలా వెళితే యేసు ప్రభు యోధా సాంప్రదాయ ప్రకారము ఎవరైనా కానీ ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బానిస పనివాడిని తీసుకువెళ్ళి వాళ్ళ పాదాలు కడిగించారు. ఒకవేళ పనివాడు లేకపోతే వాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. కాలు కడుక్కోవడానికి ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి నీళ్ళు అందించారు. మూడవదిగా ఇంటికి వచ్చిన వారిని ముద్దు పెట్టి ప్రేమపూర్వకంగా లోపలికి ఆహ్వానించారు. ఇది యోధా సాంప్రదాయం. మన ప్రాంతంలో కూడా ఒకప్పుడు ఇలా ఉండేది. ఇప్పుడంటే కనుక ఇది లేదు. కానీ ఆ రోజుల్లో ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చారంటే కనుక ఇంట్లో వాళ్ళు త్వరగా నిండు మనసుతో వెళ్ళి ఆ బకెట్లో ఉన్న వాటర్ ఇచ్చి కాలు కడుకుని లోపలికి రండి అని ఆహ్వానించేవారు. అవునా కదమ్మా? అవునా? ఇప్పుడు అది ఉందా? లేదు. ప్రైజ్ అలా. ఆ రోజుల్లో కూడా యోధా సాంప్రదాయ ప్రకారము పనివాడిని తీసుకెళ్ళి పాదాలు కడిగించారు. ఒకవేళ లేకపోతే కనుక కాలు కడుక్కోవడానికి నీళ్ళు అందించారు. మూడవదిగా ముద్దు పెట్టి లోపలికి ఆహ్వానించారు. ఈ 3 పనులు కూడా ఈ సీమోన్ అని ఆయన చేయలేదు. ఆయన లోపల కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంటే ఈలోగా మరియా అనేటువంటి ఒక స్త్రీ 300 దేనారాలు, ఆ రోజుల్లోనే 300 దేనారాలు చేసే విలువైన అత్తరుపుడి తీసుకొచ్చి బద్దలు కొట్టి ఆయన పాదాలని అత్తరుతో కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు ఏం చేసిందండి? తుడిచింది. ఇలా తుడిస్తే హృదయం నిండా కూడా కోపం పెట్టుకున్న, హృదయం నిండా కూడా డబ్బు పిచ్చి పెట్టుకున్నటువంటి ఇస్కరియోతు యోధా ఏమన్నాడో తెలుసా? ఎందుకు ఇలా వెయిట్ చేస్తుంది?
విలువైన అత్తారని ఎందుకు ఇలా వేచేసిన వాటిని ఆ బుడ్డిని అమ్మితే కొంత డబ్బు వస్తా ఆ డబ్బు పట్టుకెళ్ళి పేదలకు ఇవ్వచ్చు కదా, అనవసరం నేరపాలు చేస్తుంది అని అంటే యేసు ప్రభు వారి కోపం వచ్చి గద్దిస్తాడు. బేదలు ఎప్పుడు మీతో పాటు ఉంటారు, ఈమె చేయునది నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. ఎక్కడైతే విలువైన సువార్త అందించబడతాదో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఈమెను గూర్చి ప్రస్తావించేటట్లుగా ఒక మంచి కార్యం చేస్తుంది అని చెప్పి యేసు ప్రభు వారు ఆమెను గూర్చి చెబుతూ ఇస్కరియోతు యోధాని గద్దించారు. అలా ఇస్కరియోతు యోధాని గద్దిస్తే ఇస్కరియోతు యోధాకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. ఓకేనా? నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాను. మనము వారిని ఇది తప్పు కాదు అన్నంత కాలం కూడా మీరు గొప్పోలు అంటారు. ఏదో ఒక విషయంలో అమ్మా ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదన్నామనుకోండి, వాళ్ళ నిజ స్వరూపాలు ఏమవుతాయి? బయటపడతా ఉంటాయి. అవునా కాదండి? నువ్వు మాకు చెప్తావా, నన్ను అంత మాట అంటావా, నేను ఇంకా రాను, చచ్చిపో, ఇంకా దేవుడు వద్దు అని చెప్పి అలా ప్రవర్తించేటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్కరియోతు యోధాని అందరి ముందు గద్దించారని, అందరి ముందు కూడా తక్కువ చేసి మాట్లాడారని, ఒక సామాన్య స్త్రీని పొగిడారని, ఆ విషయాన్ని సహించలేక వారవలేక ప్రభుని విడిచిపెట్టేసి ఆ తర్వాత వాక్యం ఉంటుంది కదా, తర్వాత మాట్లాడితే తెలుసా, వెంటనే కోపంతో వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో నేను ఆయన్ని పట్టుకుని మీకు అప్పచెప్తాను, మాకు ఎంత ఇస్తారు అని అడిగితే 30 వెండి నాణాలు అని చెప్పి ఇస్తారు. వెంటనే వచ్చి యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ యొక్క ఒలివ తోటకు వెళ్ళి యేసు ప్రభువుని ముద్దు పెట్టుకుని యేసు ప్రభువులకు అప్పగించేస్తారు. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి సిలువ వేస్తూ ఉంటుంటే ఈ అపోసినటువంటి ఇస్కరియోతు యోధా చూసి, అరే నేను అనవసరంగా ఆయన అప్పగించేసాను కోపంలో అని చెప్పి, వద్దు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఆయన ఏం చేయొద్దనంటే అప్పటికే టైం అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తానంటే ఊరిపోసి వెళ్ళిపోయి చచ్చిపోతాడు. ఇవన్నీ ఎలా జరిగిపోయి అంటే ఆవేశంతో ఇంకా మాటలో చెప్పాలంటే కోపంతో, ఇరిటేషన్ అంటే వారవలేనటువంటి పరిస్థితి. జీవితంలో వాక్యమైన ప్రేమిలారా, క్రైస్తవ సమాజంగా మనం ఎప్పుడూ కూడా కోరుకోవాలి, నీతిమంతులు గద్దించడం అనేది మనకి తైలాభిషేకం. భక్తుడైన దావీదు అంత గొప్పవాడు అవడానికి కారణం తెలిసింది, తాను గద్దించిన సేవకుడైన నాతాను పట్ల ఎంతో కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులు దేవుని దూరం అయిపోవడానికి కారణం తెలుసా? నన్ను నా భర్త ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు పాస్టర్, నా భార్య ముందు తక్కువ చేసి మాట్లాడాడు పాస్టర్, సంఘులందరి ముందు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడాడు పాస్టర్. నేను సహించలేకపోయాను, అందుకనే ఆయన మీద కోపం పెట్టుకుని నేను ప్రార్థన మానేస్తాను అనేటువంటి విశ్వాసం ఎంతమంది లేదు. దయచేసి ఈ రోజున అలాంటి ఇస్కరియోతు యోధాకు ఉన్నటువంటి మనస్తత్వాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే ప్రభు పేరట మీ అందరినీ కూడా కోరుచున్నాను, మనందరి హృదయాలు ఉన్నటువంటి ఆ ఆలోచన ఈరోజే ప్రభు సమాధి చేసి నిర్మలమైన మనస్సాక్షితో ప్రభువుని వెంబడించి నిత్యరాజ్యానికి మనం అందరం కూడా వారసులవడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, అనేక మంది బిడ్డలు ఈ రోజున దేవునికి దూరం అయిపోవడానికి బలమైన కారణాలు మాకు తెలియజేస్తాం. ఈ మాటలు మా జీవితాలు అన్వయించుకుని ఒకవేళ ఇస్కరియోతు యోధాలో ఉన్నటువంటి స్వభావాలు మాలో ఉన్నట్లయితే ఈరోజే వాటిని విడిచిపెట్టి మీ సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ శబ్దంతో ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో వాక్యము ద్వారా గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పుకున్నట్లుగా మీరు ప్రభు చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.